నాటుకోడి కూర అంటే ఎంతమందికి ఇష్టం? నాటుకోడి కూర లేకపోయినా అచ్చంగా రంగులో గాని రుచిలో గాని ఏ మాత్రం తేడా లేకుండా అచ్చంగా నాటుకోడి టేస్ట్ ఉండేలాగా ఈ రోజు పారం కోడితో నాటుకోడి కర్రీ చేయబోతున్నాం. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంది. ట్రస్ట్ మీ. ఇప్పుడు నార్మల్ చికెన్ తోనే చికెన్ ఏం చేస్తాం, ఒక్కొక్కసారి ఇలా కూడా ట్రై చేయండి. నిజంగా చెప్తున్నాను, ఎంత బాగా కుదిరిందంటే అంత బాగా కుదిరింది. మంచి గ్రేవీతో టేస్ట్ అయితే ముక్క ముక్కకి మసాలాలు పట్టి అద్దిరిపోయిందండి. ప్రాసెస్ లోకి వెళ్ళిపోదాం. నేను ఇక్కడ 5 ఆనియన్స్ ని తీసుకున్నాను, చిన్న ముక్కలుగా కట్ చేసుకుని అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని బాగా ఫ్రై అయిన తర్వాత పారం కోడిని కూడా శుభ్రంగా నీట్ గా వాష్ చేసేసుకుని ఇది కూడా అందులో యాడ్ చేసేసుకుని కొద్దిగా వాటర్ రిలీజ్ అయిన తర్వాత ఉప్పు కారం పసుపు యాడ్ చేసి బాగా కలిపి కాసేపు అలా మగ్గనిచ్చి దాంట్లో కొద్దిగా వాటర్ పోసుకుని కుక్కర్ విజిల్ పెట్టుకుని ఒక 5 to 6 విజిల్స్ గానీ 7 విజిల్స్ గానీ వచ్చిన తర్వాత ఓపెన్ చేసి అందులో ఇంట్లో ఆడిన మసాలా, గరం మసాలా, ధనియా, జీరా పౌడర్ కూడా యాడ్ చేసి బాగా కలుపుకొని బాగా ఉడికిన తర్వాత కొత్తిమీర, కరివేపాకు వేసుకుని గార్నిష్ చేసుకుని దించేసుకుని సర్వ్ చేసుకుంటే ఉంటుందండి. చాలా చాలా బాగుంది. ఇలాంటి మోర్ సింపుల్ వీడియోస్ కోసం మన ఛానల్ ని ఫాలో చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.